శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కళాజ్యోతి సర్కిల్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లవ్ జిహాద్ నుండి హిందూ అమ్మాయిలను కాపాడుకోవడానికి కళాజ్యోతి నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు చేపట్టిన నిరసన కార్యక్రమంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి నరేంద్ర కుమార్, విభాగ కార్యదర్శి పులిచెర్ల వేణుగోపాల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పిచ్చిమెరుతున్న లవ్ జిహాదీ ఉన్మాదానికి వ్యతిరేకంగా హిందువులు కలం విప్పాలని పిలుపునిచ్చారు. నాసిక్ టీసీఎస్ సంస్థలో ముస్లిం ఉద్యోగులు, మేనేజర్ల ద్వారా జరిగిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి కుట్రలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. అందుకే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించామని పేర్కొన్నారు. लक्ष्मण जानके राम लक्ष्मण जानके చెప్పండి విషయం చెప్పండి. అట్లే విశ్వ హిందూ పరిషత్ సత్యసాయి జిల్లా తరఫున దేశం మొత్తం మీద గడిచిన 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి హిందువుల మీద లైంగిక దాడులు కావచ్చు, అదేవిధంగా లవ్ జిహాదీ కార్యక్రమాలు కావచ్చు, వాటికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ తరఫున నిరసన తెలియజేస్తున్నాం. దానికి మీ ద్వారా గౌరవ రాష్ట్రపతి గారికి మేము ఈ మెమోరాండం సమర్పించడమైంది. దీన్ని మీరు వారికి పంపించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా, అదేవిధంగా లవ్ జిహాదీకి పాల్పడుతున్నటువంటి మతోన్మాదులను కఠినంగా శిక్షించవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జాగో. పరిషత్ సత్యసాయి జిల్లా తరఫున ఈరోజు ధర్మవరం ప్రకటన నందు కేంద్ర పెద్దల ఆదేశాల మేరకు గడిచిన 2 నెలల కాలం నుంచి భారతదేశం మొత్తం మీద హిందువుల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులు కావచ్చు, అదేవిధంగా మత మార్పిడి కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా హలాల్ కార్యక్రమాలు కావచ్చు, వీటినన్నిటికీ కూడా చరమగీతం పాడాలి అనేటువంటి ఉద్దేశంతో విశ్వ హిందూ పరిషత్ సత్యసాయి జిల్లా తరఫున పరివార క్షేత్రాలందరితోనూ కలిపి ఈరోజు మనం ధర్మవరం ప్రకటన నందు ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఒక మెమోరాండంను మా గౌరవ భారత రాష్ట్రపతి వర్యుల గారికి మనం సమర్పించడమైంది. అది మన ఆర్డీఓ గారి ద్వారా ఈరోజు మనము వారికి పంపడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి హిందూ మహిళల పైన లవ్ జిహాద్ చేస్తున్నటువంటి మతోన్మాదులను దండించాలని చెప్పేసి, వారిపైన కఠినమైనటువంటి శిక్షలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ భారత రాష్ట్రపతి గారికి, గౌరవనీయులైనటువంటి ద్రౌపది ముర్ము గారికి ఇక్కడ ఆర్డీఓ గారి ద్వారా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మనం దేశంలో చూస్తున్నాం, అనేక చోట్ల హిందూ మహిళలపైన ఈ యొక్క లవ్ జిహాద్ చేస్తూ ఉన్నారు. మనం ఎన్నో చోట్ల చూసాం. వాళ్ళను ప్రేమించి ప్రేమ పేరుతో మతం మార్చి వాళ్ళు వినకపోతే వారిని ముక్కలు చేసి ఫ్రిడ్జుల్లో కూడా పెట్టినటువంటి సందర్భాలు చూసాం. అలాగే ఈ మధ్య నాసిక్లో టీసీఎస్ కంపెనీలో కూడా ఉన్నతాధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు వారి కింద పనిచేసినటువంటి మహిళలను చాలా నీచంగా, అసభ్యంగా వారిపైన ప్రవర్తిస్తూ వారిని ఎంతో హింసకు గురి చేశారు. అది అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము వారిని పట్టుకొని కఠినంగా శిక్షించడం జరుగుతూ ఉంది. అలాగే దేశంలో జరిగేటటువంటి ప్రతి చోట కూడా ఇలాంటి వారిని గుర్తించి